చెప్పాల్సింది అందరూ చెప్పేశారు. నేను చెప్పడానికి ఏమీ లేదు. అయినా కూడా కొన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏ రోజు కూడా క్యారెక్టర్ కోసం మా అమ్మ అక్క నన్ను ఒక ఆఫీస్ బయటకి ఎక్కడం కానీ దిగడం కానీ నాకు తెలియదండి. వాళ్ళు ఒక షోకేస్లో ఒక గాజు బొమ్మలాగా కష్టపడి తెలియకుండా, ఒక ఇండైరెక్ట్ మాటలు అనేవి ఏమి తెలియకుండా చాలా నన్ను ఒక పద్ధతిగా తీసుకొచ్చారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నటువంటి తండ్రి సమానులు రేలింగి నరసింహారావు గారు. కోడి రామకృష్ణ గారితో మా అనుబంధం ఏంటంటే, ఈరోజు పద్మక్క ఇక్కడ లేదు కానీ మా ఇద్దరిది ఒకటే ఊరండి. మా ఇంట్లో పద్మక్క వాళ్ళ సిస్టర్ ఇందిరక్క మా ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు అప్పుడు. సో ఆమె ఎంత అందంగా ఉండేవాళ్ళంటే అప్పుడప్పుడు మేము బయటకు వచ్చిన చూసినప్పుడు చాలా కలర్గా అందంగా ఉండేవాళ్ళు. కొన్ని కారణాల వల్ల నేను భారత్ బంద్ చేయలేకపోయాను, అమ్మోరు చేయలేకపోయాను. ఆ తర్వాత ఒక 2-3 సినిమాలు మిస్ అయిపోవడం జరిగిందండి. కానీ ఆఫ్టర్ నా మ్యారేజ్ నేను పిల్లలతో పరచూరి గోపాలకృష్ణ గారి మనవరాలు పెళ్లికి వెళ్ళినప్పుడు, రాజు గారు ఇప్పుడే వెళ్ళిపోయారు, కోడి రామకృష్ణ గారు ఇప్పుడు పక్కన ఉండేవాళ్ళు. అప్పుడు ఆయనకి ఆరోగ్యం దెబ్బతిందండి. నేను వెళ్ళి మామూలుగా విష్ చేసి ఎప్పుడు సైలెంట్గా పక్కన కూర్చుని రాజుగారిని తీసుకొని నా దగ్గరకు వచ్చారు. ఆయన వచ్చి, అమ్మ దివ్య, యూట్యూబ్లో నువ్వు ప్రేయర్స్ చేసేది నేను విన్నాను, నా ఆరోగ్యం బాగాలేదు, నా కోసం ప్రేయర్ చేస్తావా అని అడిగారండి. నిజంగా ఎప్పుడు నేను ఈ ఫంక్షన్కి వచ్చినా కూడా నేను అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. తప్పకుండా భౌతికంగా ఆయన ఇక్కడికి లేకపోయినప్పటికీ కూడా గుర్తులతో ఎంతమంది ఇప్పుడు షేర్ చేసుకున్నారో, ఎప్పుడు ఆయన స్టైల్లా ఉంటారండి. నడుమే చక్కగా తలకి గుడ్డ పెట్టుకొని అప్పట్లో అసలు రేలంగి నరసింహారావు గారంటే అటువంటి ఉర్రూతలూగించే డైరెక్టర్స్ ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు మీరు చేసిన టెక్నాలజీ పెట్టే ఖర్చులు చూస్తుంటే